పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా యూరియా కోసం, డిఏపి కోసం, అమ్మోనియా కోసం రైతులు చెప్పులు లైన్ల పెట్టి నిలబడి రోజులకు ఎండనక వాననక తిండి లేక గోళీలు వేసుకోక నిలబడితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినటువంటి రైతులు ఉన్నారు ఆ లైన్లలో నిలబడి. అటువంటి పరిస్థితి నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క రైతు కూడా ఒక్క నిమిషం కూడా ఎరువుల కోసం నిలబడద్దు అని చెప్పి సబ్సిడీ మీద అందరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేటట్టు చూసి తెలంగాణలో మూతపడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,338 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు భారతీయ జనతా పార్టీ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దాన్ని మళ్ళీ పునఃప్రారంభించినాం. అది బీజేపీకి ఉన్న నిబద్ధత. ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి ఏడాదికి 18,000 రూపాయల సబ్సిడీ ఈ ఎరువుల ద్వారా కల్పించి ఈ 18,000 రూపాయలను భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు ఇట్లా చేసుకుంటా పోతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర్ గారు మార్క్ ఫెడ్ నష్టాలలో పడ్డదట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుక్క తింటాందట. అందుకని తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ యూరియా బస్తాలు తీసుకుంటే యూరియా బస్తాకు ఒక్క బస్తాకు 25 రూపాయల రవాణా ఖర్చులు రైతులు భరించాలి అని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వర్ గారికి. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం ఏమో రైతులకు సంవత్సరానికి ఒక్క ఎకరానికి 18,000 రూపాయల సబ్సిడీ మీద రైతులకు ఎరువులు ఇస్తుంటే, యూరియా ఇస్తుంటే, మీరేమో ఒక్కొక్క బస్తాకు 25 రూపాయలు రవాణా ఛార్జ్ కట్టాలన్నా రైతులు. దేనికి కట్టాలి? మీరు కనీసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి యూరియా బస్తాలను రైతులకు అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయలేనప్పుడు ఇక మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? దేని కొరకు మీ ప్రభుత్వం ఉన్నది? కాబట్టి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో యూరియా బస్తాల సరఫరాకు రవాణా ఖర్చు కింద 25 రూపాయలు ప్రతి యూరియా బస్తాకు రైతుల నుంచి తీసుకుంటున్నామని ఏదైతే నిర్ణయించిండ్రో ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా, రైతులకు క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పి ఉచితంగా వారికి ఆ రవాణా ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధరకే వారికి యూరియా బస్తాలను అందించాలని చెప్పి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.